నమస్తే అండి, నేను మీ సిడి రావుని. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్ జియాలజిస్ట్ గా పనిచేస్తున్నానండి. కొబ్బరికాయతో బోర్లు కొడితే పడతాయా, కొబ్బరికాయతో బోర్లు కొడితే ఏం జరిగిందో రైతు యొక్క మాటలోనే మనం విందాం. నా పేరు చిన్నారావు అండి, రౌతులపూడి మండలం సాగరేపోరు. బోరు కొబ్బరికాయ సిద్ధాంతి చెప్తే బోరు కొట్టి బోరు మనం 250 అడుగు కొట్టారు, కానీ వాటర్ లేదని కొట్టి బోరు తెచ్చింది. ఆ కొబ్బరికాయలతో మొత్తం 4 పాయింట్లు కొట్టారండి. 4 పాయింట్లకి 1 పాయింట్ కూడా జియాలజిస్ట్ చూపించుకోవడం మంచిది అనమాట. ఆ కనీసం లేదంటే దాంట్లో కొంతలో కొంతైనా మనకు పడే అవకాశం, ధైర్యం కూడా. కొబ్బరికాయలు సిద్ధాంతులతో నమ్ముకుంటే రైతు నష్టపోతాడు. విన్నారుగండి, కొబ్బరికాయతో బోర్లు కొట్టించుకోవడం వల్ల ఏం జరిగిందో రైతు యొక్క మాటలు విన్నాము. కొబ్బరికాయని నేను తప్పుపడటం లేదు, కానీ ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తితో సర్వే చేయించుకుంటే ఒకలాగా ఉంటుంది, ప్రొఫెషన్ లేని వ్యక్తితో సర్వే చేయించుకుంటే వేరేలాగా ఉంటుందండి. ఏదైనా కొంచెం తెలిసిన వాళ్ళతో మనం చేసుకోవడం వల్ల ఒక ప్రాబ్లం అనేది మనకి సాల్వ్ అవుతుందండి. అలాగే మీ దగ్గరలో ఉన్న జియాలజిస్టులతో సర్వే చేయించుకోవడం వల్ల మీరు మనీ లాస్ అవ్వకుండా ఉంటారు, అలాగే మీ యొక్క సాటిస్ఫాక్షన్ అయిద్దండి. అలాగే జియాలజిస్టులు 100% సక్సెస్ ఇస్తారని నేను ఆయన చెప్పడం లేదు. సక్సెస్ అనేది కొంతవరకు ఉంటుందండి. అది ఎంతవరకు అంటే ఒక 80 to 90% జియాలజిస్ట్ సక్సెస్ రేట్ ఉంటుందండి. ఒక 10%, ఒక 20% అనేది కొంచెం ఫెయిల్యూర్ ఉంటుందండి. ఆ ఫెయిల్యూర్స్ అనేది ఏంటంటే డ్రై గ్యాప్స్ కానీ అక్కడ కండిషన్ కానీ బాగోవడం వల్ల ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయండి. దయచేసి ఇది గుర్తించగలరని నేను మనవి చేస్తున్నానండి. ఓకేనండి, బాయ్.